RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. పలాస మండలం గరుడకండి గ్రామంలో జరిగినటువంటి సభలో వైసీపీ నుంచి టీడీపీలోకి 50 కుటుంబాలు చేరడం జరిగింది. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎక్కడ మీటింగ్ పెట్టినా కరెంటు తీయడం వైసీపీ ప్రభుత్వానికి ఉన్న అలవాటేనని, కరెంటు తీసేస్తే మీ ఫ్యాన్కి ఇబ్బంది గానీ మా సైకిల్కి ఎటువంటి ఇబ్బంది లేదని అంటున్నారు. ఒక ఛాన్స్ అడిగి రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపిస్తే మనకు చిప్పకూడు అంటున్న రామ్మోహన్ నాయుడు. అంటే ఒక్క బాటిల్ మీద 120 రూపాయలు అదనంగా మీరు జగన్మోహన్ రెడ్డి కడుతున్నారు. నెలకి 20 బాటిల్ మీరు తాగినా సరే, యావరేజ్ గా నాకైతే తెలియదు, 20 బాటిల్ మీరు తాగినా 120 రూపాయల లెక్క మీద తీసుకుంటే సుమారు 2400 రూపాయలు. నెలకి 2400 రూపాయలు కేవలం వాటర్ బాటిల్ మీద 20 బాటిల్ మీద నెలకు లాగేస్తున్నాడు. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? సుమారు 36,000 అలాగవుతుంది. అంటే 36,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఏ పథకం ద్వారా మీ ఇంటికి ఇస్తున్నాడమ్మా? అంటే మీకు ఇచ్చేది గోరంతా, లాక్కునేది కొండంతా. ఇది కూడా మీరు అందరూ గమనించాలి. కేవలం మాయ మాటలు చెప్పడానికే ఇదిగో బటన్ నొక్కుతున్నాను, ఇదిగో బటన్ నొక్కుతున్నాను, ఇదిగో బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు. పాపం గ్రామంలో ఉన్నటువంటి వారు రోజు బ్యాంక్ దగ్గరికి వెళ్దాం, అయ్యా అతను నొక్కాడని అంటున్నాడు, నాకేమో ఏమి పడలేదు, ఏంటయ్యా సంగతి అంటే ఏది కాదమ్మా ఎప్పుడుకి పడదని చెప్పి బ్యాంక్ వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి పంపిస్తున్నారు. కానీ వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు స్పీచ్లు ఇచ్చినప్పుడు మాత్రం పేదవాడు ముఖ్యమంత్రి, పేదలకే అన్ని ఇచ్చేస్తున్నాడు. ఎక్కడిచ్చాడయ్యా? ఒక్కసారి రాష్ట్రంలో మన వీధిలో ఉన్నటువంటి అందరికీ కూడా పిలిచి ఎంతమంది తల్లులకి ఈ రోజు అమ్మ ఒడి వస్తుందనంటే సగానికి సగం మందికి రాదు. ఎంతమంది ఆడపడులు చేయొత్తు వస్తుందనంటే సగానికి సగం మందికి రాదు. ఆ రోజు చంద్రబాబు ఉన్నప్పుడు పెన్షన్లు ఎన్ని వస్తున్నాయి, ఈ రోజు ఎన్ని వస్తున్నాయనంటే సగానికి సగం మంది రాదు. అన్నిటిలో కూడా ఈ రోజు కోతలు విధించాడు. ఇంటి ముందు కారు ఉంటే పెన్షన్ రాదు, ఇంటి కరెంటు బిల్లు ఏమో 300 దాటితే పెన్షన్ రాదు, లేకపోతే ఆర్మీలో ఎవరో ఉద్యోగం చేస్తుందంటే పెన్షన్ రాదు. ఇక తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటే ఏది రాదు. ఇదే న్యాయం అన్నా? కాబట్టి ఇవన్నీ కూడా మారాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభుత్వం వస్తే అందరికి కూడా ధైర్యంగా చేస్తాం. ఏ పార్టీ అయినా పర్వాలేదు. జన్మభూమి కార్యక్రమాలు ఆ రోజు పెట్టాం, ధైర్యంగా ప్రతి వార్డులో అధికారులతో పెట్టాం. ఒక్క నాయకుడికైనా 5 సంవత్సరాల ధైర్యం ఉండిందా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక కార్యక్రమం పబ్లిక్ లోకి వచ్చి ధైర్యంగా పెట్టి ప్రజల తాలూకా సమస్యలు నేరుగా మాట్లాడే అవకాశం ఎక్కడైనా కల్పించాడని అడుగుతున్నారు. ఎక్కడా కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటి నుంచి అడుగు బయటకు తీసి పెట్టాడనంటే పరదాలు మొదలవుతాయి. ఏ ఒక్కరికి కూడా కనబడడానికి అవకాశం లేదు. పరదాలు కట్టుకుంటూ వెళ్ళి ఆఖరికి ఈ రోజు చెట్టును కూడా నరికేసి, చెట్లు కూడా లేకుండా ఆ రోడ్డు మీద షాపులుంటే షాపులు మూసేసి, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి స్కూళ్లు మూసేసి, ఇలాగ ఎన్నో రకాలుగా ఇబ్బందులు కూడా పెట్టి చేస్తున్నారు. ఆఖరికి ఈ 2 నెలలు కూడా ఎన్నికలు మొదలైన సమయంలో పెన్షన్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితికి ఈ రోజు తీసుకొని వచ్చారు. ఎలక్షన్ కమిషన్ చెప్పింది రాజకీయాలకు తోవ లేకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాలూకా వ్యక్తుల్ని పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెడితే ఏదో మనం రాజకీయంగా లబ్ధి పొందొచ్చని చెప్పి ఈ రోజు అనేక రకాలుగా పెన్షన్ల దగ్గర కూడా ఇబ్బంది పెడుతున్నారు. అది కూడా తిప్పికొట్టే పరిస్థితి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి శవాలంటే ఇష్టం. శవాలు ఎక్కడ కనబడితే అక్కడ రాజకీయం మొదలు పెడతాడు. ఆయన పార్టీ మొదలు పెట్టినప్పుడు ఆయన తండ్రి గారి శవాన్ని అడ్డం పెట్టుకొని మొదలు పెట్టాడు. ప్రతి ఒక్కరు తండ్రి చనిపోతే బాధలు అవన్నీ ఉంటాయి ఎవరైనా సరే. ఆ బాధల్ని కూడా పక్కన పెట్టుకొని ఏం చేశాడు? అక్కడ ఢిల్లీ పెద్దలు వస్తే నాకు ముఖ్యమంత్రి ఇస్తారా లేదా, ఎమ్మెల్యేలు వస్తే నా కోసం సంతకాలు పెడతారా లేదా, అంత్యక్రియలు కూడా జరగలేదు, దాన సంస్కారాలు జరగలేదు. అయినా సరే శవంతో రాజకీయం చేశాడు. 2019లో మరొక శవం. ఆ రోజు ఎవరిది? బాబాయ్ గారికి. అది కూడా రాజకీయం చేశాడు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద మోపాలను చూశాడు. చేసిందేమో వాళ్ళ తాలూకా సభ్యులే. ఈ రోజు కోర్టుల దగ్గర చూసినా, సాక్ష్యాలు చూసినా అన్ని వేలు కూడా ఆయన వైపే పాయింట్ చేస్తున్నాయి. కానీ అటువంటి సందర్భంలో కూడా బాబాయ్ తాలూకా శవాన్ని కూడా రాజకీయం చేసుకున్నారు. ఈ రోజు కూడా ఎక్కడ శవం కనబడితే ఆ పార్టీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒకటి చెప్పి అది కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. వెన్నతో పెట్టినటువంటి విద్య. దయచేసి ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులేంటో ప్రతి ఒక్కటి కూడా గమనించాం. ఈ 36 రోజులు కూడా దయచేసి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసినా ధైర్యంగా మీరందరూ నిలబడి మీ మనస వాచ కర్మేణ అందరూ కూడా తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని మళ్ళీ మళ్ళీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన శివకి
మన సోదరి మన శిరీషక్క గారు 5 సంవత్సరాలు ఒక ఆడపడుచుగా ఎంత కష్టపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా చూశారు, ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. ఆడపడుచుగా ఆవిడకి ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అనరాని మాటలు అన్నారు. గౌరవమైనటువంటి కుటుంబం, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి తాలూకా అటువంటి వ్యక్తిని కూడా అవమానించి ఆవిడకి ఏదో ఒక రకంగా పలాస నుంచి పంపించేయాలన్న ప్రయత్నంతో కుక్కల్లాగా మురిగి ఎంతో మంది ఇబ్బంది పెట్టినా సరే ధైర్యంగా శివంగిలాగా నిలబడి వీర గుండమ్మలాగా పోరాడి ఈ పలాస నాది, పలాసలో నేను ఉంటాను, పలాస కోసం పోరాటం చేస్తాను, ఎంతటికైనా తగ్గించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఒక సోదరి మనిగా చేస్తున్నటువంటి ఆ పోరాటానికి మనం అందరం కూడా నిలబడాలి. ఆ రోజు ఆవిడ ఉండడం వల్లే మన ప్రభుత్వంలో ఒంటరి మహిళలు కూడా పెన్షన్లు వచ్చాయి. ఆవిడ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారికి రికమెండ్ చేసింది, నేను అన్ని ప్రాంతాలు తిరిగితే ఒంటరి మహిళలు ఉంటున్నారు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు, వాళ్ళకి న్యాయం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వాళ్ళకి పెన్షన్లు ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసుకొని మంచి సలహాలతో ఆ రోజు ముందుకు నడిచారు. ఈ రోజు మళ్ళీ మనం గెలిచిన తర్వాత ఆవిడ కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం వస్తే అది మీ అందరి తాలూకు దయాదాక్షిణాల వల్లే అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆవిడని గెలిపించండి. అలాగే పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా గెలిచిన తర్వాత ఢిల్లీలో సిక్కుల తాలూకు వారిని గట్టిగా వినిపించి ఈ పార్లమెంటు సభ్యుడు అంటే ఏ రకంగా వ్యవహరించాలి, మన సమస్యలు ఏ రకంగా అక్కడ ప్రస్తావించాలి, మన రాష్ట్ర తాలూకా పౌరుషాన్ని ఏ రకంగా నిలబెట్టాలని ఒక్క సమావేశం కూడా మిస్ కాకుండా ఏ సమస్య వచ్చినా ఏ చర్చ వచ్చినా సిక్కుల తాలూకా వాయిస్ ఏ రకంగా ఉంటుందో ఢిల్లీ భారతదేశ స్థాయిలో జిల్లాకి సంబంధించి రైల్వేస్ అయినా హైవేస్ అయినా ఎక్స్టర్నల్ అఫైర్స్ అయినా ఎంపీ నిధులైనా ఏ కార్యక్రమం అంతాలకి చేపట్టినా నీతిగా నిజాయితీగా చేస్తూ ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడికి ఆదర్శంగా ఉండేటటువంటి విధంగా ఎర్రన్నాయుడు గారిని మనం మార్గదర్శకంగా తీసుకొని 10 సంవత్సరాలు కూడా నేను కష్టపడి పనిచేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు మనకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఇక్కడ ఉండుంటే కేంద్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మనకు అవకాశం ఉండేది. కానీ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మనకి ఎక్కడ పేరు వస్తుందని కనీసం ఎంపీ నిధులు కూడా పలాసలో ఖర్చు పెట్టడానికి అడ్డుకున్నారనంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో మీరందరూ కూడా చూడండి. అందుకనే రాబోతున్నటువంటి కాలంలో మళ్ళీ పలాసలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేయాలనంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మనకి సహకరించాలి. అందుకే ఎన్డీఏ ప్రభుత్వంలో మనం కూడా చేరాం. ఎన్డీఏతో మనం అందరం కూడా కలిసి పనిచేయబోతున్నాం. ఈ రోజు ఎవరికైనా డౌట్ ఉంటే అది